నేను ఇప్పుడు తీసొచ్చి చేసి చూపిస్తాను మీకు. రవ్వ తీసుకోవాలి, సేమ్ గ్లాస్తో 3 గ్లాసుల ఆఫ్ వాటర్ తీసుకోవాలి. తర్వాత సేమ్ గ్లాస్తోని షుగర్ 1 గ్లాసు, జీడిపప్పు, బాదాము, ఇలాచి, బనానా. ఒక బనానా తీసుకున్నాను, మీ ఇష్టం, వేస్తే వేయచ్చు లేదంటే లేదు. ఫుడ్ కలర్ కూడా కంపల్సరీ కాదండి. ఫస్ట్ మనం జీడిపప్పు, బాదం కొద్దిగా నెయ్యి వేసుకొని కొంచెం కాగినాక బాదం, జీడిపప్పు వేసేస్తాము. కొంచెం వేసుకొని సో ఇది వేగింది, తీసేస్తాను. తీసి పక్కన పెట్టుకొని తర్వాత గ్లాస్ రవ్వ ఇందులోనే వేసి వేపేస్తాను ఒకసారి. సిమ్లోనే ఉంచుకొని వేపాలండి, మరి మాడ. సో ఇది అయిందండి, మనం ప్లేట్లో తీసేసుకుంటాము దీన్ని. సో ఇందులోనే మనం 1 గ్లాస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. కొద్దిగా బాయిల్ అవ్వాలి. దీంట్లోనే కొంచెం 1 స్పూన్ నెయ్యి వేసేస్తాను. ఇప్పుడు బాయిల్ అవుతుంది. ఇప్పుడు వేపు పెట్టుకున్న రవ్వ వేసేసుకోవాలి ఇందులో. మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇది చేసేసుకోండి, చాలా ఈజీ, తొందరగా కూడా అయిపోతుంది. సిమ్ చేసుకొని ఇది కలుపుకుంటున్నారు, వంటలు కట్టుకుంటూ. ఇది కొంచెం బాయిల్ అయ్యాక ఇందులో షుగర్ వేసేసుకోవాలి. షుగర్ వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో ఇంకోటండి, కొంచెంగా పాలు కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో దీంట్లో కొంచెం కలర్ వేస్తాము, జస్ట్ కొంచెం. ఇదేం కంపల్సరీ కాదండి, లేకపోతే కూడా అవసరం లేదు, అట్లయినా కూడా బాగుంటుంది. ఇది వేసుకున్నాక ఇలాచీ దంచి పెట్టుకున్నాం కదా, ఇది వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో బనానా ఒకసారి కలిపేసుకొని జీడిపప్పు బాదం వేసి
రెడీ అయిపోయినట్టే. సో ఇది రెడీ అయిపోయింది. ఇంకా ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. మీ తీసొచ్చి రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోండి.